శివాయ ఓం నమో నారాయణాయ నమః. కార్తీక పురాణం ఈ రోజున 28వ అధ్యాయం చెప్పుకుందాం. అయితే విష్ణు సుదర్శన చక్ర మహిమ దాని గురించి అధ్యాయంలో చెప్పబడింది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. జనక మహారాజా విన్నావు కదా దూర్వాసుల అవస్థలు. తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచించక ఒక మహాభక్తుడి చిత్తశుద్ధిని శంకించాడు. కడుకునే అటువంటి ప్రయాసలు పాలయ్యాడు. కావున ఎంతటి గొప్పవారైనా కూడా వారు ఆచరించు కార్యములు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అట్లా దూర్వాసుడు శ్రీమన్నారాయణ దగ్గర సెలవు పొంది తనను వెన్నంటి తరుగుతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుడి దగ్గరికి వెళ్ళి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించు, నన్ను రక్షించు. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణకు నన్ను ఆహ్వానించావు. కానీ నన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ యొక్క పుణ్యఫలమును నాశనం చేయి తలపెట్టింది నేను. నా దుర్బుద్ధి నన్ను వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైంది. నేను విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షించమని ప్రార్థించాను. అయితే ఆ యొక్క శ్రీ మహావిష్ణువు కూడా ఆ విష్ణు చక్రం దగ్గర నుంచి నిన్ను కాపాడే భక్తుడు అంబరీషుడు మాత్రమే అని చెప్పి నన్ను నీ దగ్గరికి పంపించాడు. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పాడు. కానీ కావున నాకు నువ్వే శరణ్యం. నేను ఎంతటి తపస్సాలైనను, ఎంతటి నిష్టగలవాడినను నేను నిష్కలంక భక్తి యందు అవేమీ కూడా పనిచేయలేదు. నన్ను ఈ విపత్తు నుండి కాపాడు అని అనేక విధాలుగా ప్రార్థించక అంబరీషుడు శ్రీమన్నారాయణ ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనాలు. ఈ దూర్వాస మహాముని తెలుసో తెలియకో తొందరపాటుగా ఈ యొక్క కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. అయినను ఇతడు బ్రాహ్మణుడు కావున ఇతన్ని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యము నిర్వహింపచలత్వేమి, ముందు నన్ను చంపి ఆ తర్వాత ఈ యొక్క దూర్వాస మహాముని చంపు. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను శ్రీమన్నారాయణ భక్తులను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేలుపు దైవం. నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధముల్లో అనేక మంది లోకకంటకులను చంపేదివి, కానీ శరణు కోరిన వారిని మాత్రం ఇంతవరకు చంపలేదు. అందువల్లనే ఈ యొక్క దూర్వాసుడు ముల్లోకాలు తిరిగినను ఇతన్ని మాత్రం వెంటాడుచూనే వచ్చున్నావు కానీ చంపలేదు. దేవా, సురాసురాది భూతకోటిని కూడా ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డు కూడా లేదు. ఈ విషయం లోకమంతటికీ తెలుసు. అయినను మునివంగవుడికి ఏ అపాయము కూడా కలగకుండా రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇముడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్న నన్ను ఈ యొక్క శరణు వేడినటువంటి యొక్క దూర్వాస మహాముని ఇద్దరిని రక్షింపము అని అనేక విధాలుగా స్తోత్రం చేయడం వల్ల అతి రౌద్రాకారంతో నిప్పులు కక్కుచున్న విష్ణు చక్రాయుధం అంబరీషుడి ప్రార్థనలు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకే నేను ఇటు చేశాను కానీ వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటములను దేవతందరూ కూడా ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దున్మాదుట నీవు తెలుసుకుందువు కదా. ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకే శ్రీహరి నన్ను ఉపయోగించి ముల్లోకములందు ధర్మములు స్థాపించబడుతున్నాడు. ఇది ఎల్లరూ కూడా తెలిసిన విషయమే. ముక్కోపేకు దూర్వాసుడు నీపై పగమూని నీ యొక్క వ్రతాన్ని నశింపజేసి నానా కష్టాలు పెట్టవలనని కన్నులెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను చూశాను. నిరపరాధివకు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అణచవలనని తన్ముతూ ఉన్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మతేజస్సు గలవాడు, మహాతపస్సారి. రుద్రతేజం భూలోకవాసులందరినీ కూడా చంపగలదు, కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్త యొక్క బ్రహ్మ తేజస్సు కంటేను, కైలాసపతి యొక్క మహేశ్వరుడి తేజస్సు కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని, క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తొలతోగరు, నన్ను ఎదుర్కొన జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతడితో సంధి చేసుకున్నట్టు ఉత్తమము. ఈ నీతిని ఆచరించి వారు ఎటువంటి విపత్తుల నుండి అయినా కూడా బయటపడగలరు, తప్పించుకోగలరు. ఇంతవరకు జరిగిందంతా కూడా విస్మరించి శరణార్థి అయి వచ్చినటువంటి ఆ యొక్క దూర్వాస మహాముని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపమని చక్రాయుధం పలికింది. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను దేవ గో బ్రాహ్మణాదుల ఎందును స్త్రీల ఎందును గౌరవం గలవాడును. నా రాజ్యంలో సర్వజనులు కూడా సుఖంగా ఉండవాలన్నదే నా యొక్క అభిలాష. కావున శరణం కోరినటువంటి యొక్క దూర్వాసుని నన్ను రక్షింపము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తిని తేజస్సుకు కూడా సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై, లోక కంటకులపై, దేవగో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్నటువంటి 14 లోకములను కూడా కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కావున నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధం పాదాలపై పడ్డాడు అంబరీషుడు. అంతటా సుదర్శన చక్రం అంబరీషుని లేవదీసి కౌగిలించుకుని, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రములు 3 కాలములందు ఎవరైతే పఠిస్తారో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకుంటారో,
ఎవరు పరులను హింసించక, పరధనమునకు ఆశపడక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రాహ్మణహత్య, శిశుహత్యాది మహాపాతకములు చేయకుండా ఉంటారో అట్టి వారి యొక్క కష్టములు నశించి ఇహమందున పరమందున వారు సర్వ సుఖములతోనూ తొలతూగుతూ ఉంటారు. కావున నిన్ను దూర్వాసుని రక్షిస్తూ ఉన్నాను. నీ యొక్క ద్వాదశీ వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలం యందు ఈ యొక్క మునిపొంగవుని తపశ్శక్తి కూడా పనిచేయదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి ఆ యొక్క సుదర్శన చక్రం అదృశ్యమయ్యిందట. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో శంకర గోవింద గోవింద.